भारत माता की जय जय श्री राम తెలంగాణ హిందూ అందరు తమ్ముళ్ళకి ఇవాళ నేను ఒక మాట చెప్తున్నా. అంటే మన తెలంగాణలో ఏం నడుస్తుంది? రంజాన్ సందర్భంలో తెలంగాణ ప్రభుత్వం నుంచి మన డబ్బులు ఏ విధంగా మన ముఖ్యమంత్రి గారు ఖర్చు చేస్తున్నారు ఇది మీరు చూడండి. మక్కా మస్జిద్కి దాదాపు 8 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసినారు. అదేవిధంగా ప్రతి ఒక్క మస్జిద్కి 2 లక్షల రూపాయలు శాంక్షన్ చేసినారు. మున్సిపల్ కార్పొరేషన్ డిపార్ట్మెంట్ కానీ వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ కానీ వాళ్ళకి 5 కోట్ల రూపాయలు నిధులు శాంక్షన్ చేసినారు. అంటే ఇది రంజాన్ సందర్భంలో ఈ నిధులు ఖర్చు చేయాలి అని ముఖ్యమంత్రి గారు డిక్లేర్ చేసినారు. ఓకే, చాలా మంచిగా చేసినారు, దానికి నేను ఆబ్జెక్షన్ పెడతలే. ఎందుకంటే రంజాన్ సందర్భంలో ముఖ్యమంత్రి గారు డబ్బులు ఖర్చు చేస్తున్నారంటే చాలా మంచిది. కానీ నేను ముఖ్యమంత్రి గారికి ఒక మాట అడుగుతున్నా. ఇవాళ మన తెలంగాణలో బోనాల సందర్భంలో మీరు ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేస్తారు అది కొద్దిగా చెప్పండి. ప్రతి ఒక్క గుడికి మీరు ఇచ్చేది ఎంత? 5,000 రూపాయలు, 10,000 రూపాయలు ప్రతి ఒక్క గుడికి. మన తెలంగాణలో దాదాపు ఒక 4 పెద్ద పెద్ద గుళ్ళు ఉన్నాయి. గోల్కొండ టెంపుల్ కానీ, మన మహంకాళి టెంపుల్ కానీ, మన లాల్ దర్వాజా కాడ అక్కడొక్క టెంపుల్ కానీ, ఇట్లాంటివి మనం చూస్తే ఒక 4-5 పెద్ద పెద్ద టెంపుల్ ఉన్నాయి. కానీ ఆ టెంపుల్కి మీరు నిధులు ఎంత ఇస్తున్నారు? ఒక్క టెంపుల్కి 2 లక్షల రూపాయలు. అంటే 4 టెంపుల్కి జస్ట్ 8 లక్షల రూపాయలే మీరు బోనాల సందర్భంలో ఇస్తున్నారు. అంటే హిందువులకి ఈ విధంగా మీరు ఒక చూపుతో మీరు చూస్తున్నారు. నేను ముఖ్యమంత్రి గారికి అడుగుతున్నా, మీరు చేయాలంటే మా హిందూ ఫెస్టివల్ దీపావళి కానీ, మన నవరాత్రి కానీ, గణేష్ టెంపుల్ కానీ, గణేష్ ఫెస్టివల్ కానీ, ఈ బోనాలు కానీ, సంక్రాంతి కానీ, ఎన్నో ఫెస్టివల్ హిందువులు కూడా వస్తుంది. కానీ మీరు ఒక్క ఫెస్టివల్ కూడా ప్రభుత్వం నుంచి ఎప్పుడు కూడా మీరు నిధులు ఖర్చు చేయరు, శాంక్షన్ కూడా మీరు చేయరు. ఒక్క ఫెస్టివల్కి మీరు నిధులు ఖర్చు చేస్తారు, శాంక్షన్ చేస్తారు, అది కూడా బోనాలకి మీరు ఎంత చేస్తారు? 2 కోట్ల రూపాయలే. 2 కోట్ల రూపాయలే, దాదాపు ఎక్కువ అయితే 5 కోట్ల రూపాయలే మీరు చేస్తారు ఖర్చు. నేను మీకు రిక్వెస్ట్ చేస్తున్నా, మా ప్రతి ఒక్క పండగకి ప్రభుత్వం నుంచి ఎక్కువ నిధులు ఖర్చు చేయాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఇప్పుడు బోనాలు దగ్గరుంది. బోనాలు నేను అనుకుంటా 25కి స్టార్ట్, గోల్కొండ బోనాలు స్టార్ట్ 25కి. ప్రతి ఒక్క గుడికి 1 లక్ష రూపాయలు ఇవ్వాలని నేను ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తున్నా. ప్రతి ఒక్క గుడికి. నా నియోజకవర్గంలో దాదాపు ఒక 40 గుళ్ళు ఉన్నాయి. అట్లాంటి తెలంగాణలో ఎన్నో గుళ్ళు ఉన్నాయి, మంచి మంచి గుళ్ళు ఉన్నాయి. కొంతమంది కమిటీ మెంబర్స్ ఉంటారు, వాళ్ళ దగ్గర డబ్బులు లేకుండా అంత వైభవంగా వాళ్ళు బోనాలు కూడా చేస్తలేరు వాళ్ళు. అందుకోసం నేను ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తున్నా, అది మా డబ్బులు మీరు మాకు ఇస్తున్నారు, ఏ మైసాన్ మీరు చేస్తలేరు మా పైన. ప్రతి ఒక్క టెంపుల్కి మీరు 1 లక్ష రూపాయలు ఇవ్వాలని నేను ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తున్నా. జై శ్రీరామ్.